Islamabad. These posts in the respective high commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both high commissions. 5. The overall strength of the high commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to make them possible. Thank you very much. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తోంది? ఈ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత పౌరులుగా మీరు ఎటువంటి శిక్షణ వేయాలనుకుంటున్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ క్షణం ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తోందో. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో చనిపోయిన భారత నేవీ ఆఫీసర్ వినయ్ భార్య ఆయన శరీరాన్ని ఉంచిన చోట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ రోజు దాడి జరిగిన చోట ఒక ఫోటోగ్రాఫర్ని మనం చూసాం. ఆమె భర్త ఉగ్రవాదుల తూటాలకు బలైపోయి పక్కనే నిర్జీవంగా పడి ఉంటే ఆ పక్కనే షాక్లో ఉండి రోదిస్తూ కనిపించింది మనకి ఒక ఫోటోలో. ఇప్పుడు మీరు ఏడుస్తూ కనిపిస్తున్న ఆమె నేవీ అధికారి భార్య అక్కడి నుంచి రీసెంట్గానే వాళ్ళకి మ్యారేజ్ అయింది. వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు, హనీమూన్కి వెళ్ళారు. అక్కడ ఉగ్రవాదులు జరిపిన దాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్య ఆమె. చూడండి ఒకసారి ఆ అధికారులు అక్కడ నుంచి మళ్ళీ తీసుకువెళ్తుంటే వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె భర్త శరీరాన్ని పార్థివ దేహాన్ని ఉంచిన చోట రోదిస్తూ ఉంది. ఇది తాత్కాలికంగా ఉగ్రవాదులకు ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఆ ఉగ్రవాదులు అతి త్వరలోనే మూల్యాన్ని చెల్లించబోతున్నారు. భారత జాతి మొత్తం కసితో రగిలిపోతుంది, భారత జాతి మొత్తం కోపంతో రగిలిపోతుంది. కాశ్మీర్పై దాడి జరిపిన ఈ ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా వాళ్లపై చర్యలు తీసుకోవాలి అని నిన్న భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని, పాకిస్తాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని, పాకిస్తాన్ హైకమిషనర్ వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని, ఎవరైతే ప్రత్యేక వీసాదారులు ఉన్నారో వాళ్ళందరూ 48 గంటల్లో భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. 26 మంది ఈ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎంత పిరికి పందల కాకపోతే భారత ఆర్మీ వేసుకొని డ్రెస్ని వేసుకొని వాళ్ళు భారత ఆర్మీగా నమ్మించి భారత పౌరులను కాల్చి చంపారు కాశ్మీర్లో కొన్ని రోజుల నుంచి శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఉగ్రవాదులు మాత్రం కొన్ని నెలల నుంచి వాళ్ళు రెక్కి నిర్వహిస్తూనే ఉన్నారు. కాశ్మీర్ని మళ్ళీ అల్లకల్లోలం చేయాలని, కాశ్మీర్లో రక్తపాతాన్ని సృష్టించాలని. అందులో భాగంగానే ఇప్పుడు కాశ్మీర్లో
ఎవరైతే శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడికి పర్యాటకులు ఎక్కువ మంది వస్తున్నారు అని తెలుసుకున్న తరువాత వాళ్ళు స్కెచ్ వేసుకున్నారు. భారత ఆర్మీ అధికారుల డ్రెస్సుల్లోకి వాళ్ళు వచ్చి ముసుగులు ధరించి భారత ఆర్మీ అధికారులు అన్నట్టుగా నమ్మించి వాళ్ళ దగ్గరకు వచ్చి వివరాలు సేకరించి వాళ్ళందరినీ కూడా ఒక చోటకి వేరు చేసి కేవలం పురుషులను టార్గెట్ చేసుకున్నారు. హిందువులను నిర్ధారించుకున్నారు, పురుషులను టార్గెట్ చేసుకున్నారు. నిజానికి ఈ దాడిలో మనం అంటూ ఉంటాం ఉగ్రవాదానికి మతం లేదు అని, కానీ ఈ ఉగ్రవాదులు అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని చంపేశారు. కానీ అదే సమయంలో అక్కడ ఒక హార్స్ రైడర్, అతను ముస్లిం, అతను ఉగ్రవాదుల దగ్గర నుంచి గన్నం లాక్కునే ప్రయత్నంలో తను కూడా చనిపోయాడు. ఈ విషయాన్ని కూడా చాలామంది గుర్తించాలని చెబుతున్నారు. ఉగ్రవాదులకు నిజంగానే కులం ఉండదు, ఉగ్రవాదులకు కులం ఉండదు, మతం ఉండదు, మానవత్వం అసలే ఉండదు. కాశ్మీర్పై జరిపిన దాడిలో ఉగ్రవాదులు మరోసారి అదే నిరూపించారు. అక్కడ వచ్చిన పర్యాటకులందరూ కూడా ఆ రోజు జరుపుతున్న కాల్పులను చూసి ఒకసారిగా భయభ్రాంతులు అయిపోయారు, పరుగులు తీశారు. వారందరినీ ఒక చోటకి పిలిచి వాళ్ళ ఐడెంటిటీని అడిగారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లేంటి, ఈ వివరాలన్నీ తెలుసుకుని ఒక చోటకి తీసుకుని వచ్చి వాళ్ళ దుస్తులు కూడా విప్పించి చెక్ చేసిన తర్వాత కాల్పులు జరపడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పరుగులు తీశారు. పరుగులు పెడుతున్న వారిపైన కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడ నుంచి వెంటనే అడవులోకి పారిపోయారు. భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్న అడవునంతటినీ కూడా కూమింగ్ చేశారు, జల్లెడ పడుతున్నారు. అయితే దీనికి కారణం టీఆర్ఎఫ్ తామే ఈ దాడికి కారణం అని ప్రకటించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ టీఆర్ఎఫ్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా రెక్కి నిర్వహిస్తుంది. ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న జమ్మూ కాశ్మీర్లో అశాంతిని నెలకొల్పాలి, అక్కడికి టూరిస్టులు ఎవరో కూడా రాకుండా చేయాలి. టూరిస్టులు రావాలంటే అక్కడ కాశ్మీర్కి రావాలనుకునే టూరిస్టుల గుండెల్లో భయాన్ని నింపాలి అని ఒక కుట్రను పన్నారు. ఆ కుట్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తాత్కాలికంగా వారికి ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఆ కుట్ర నిలబడే అవకాశం లేదు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్పై కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారో వారి వెనుక ఎవరున్నారో వీళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. పాకిస్తాన్పై విధిస్తున్న ఈ ఆంక్షలు సరిపోతాయని భారత పౌరులుగా మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే సరిహద్దులన్నింటినీ కూడా మూసివేస్తున్నారు. పాకిస్తాన్ పౌరులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఉగ్రవాదులను జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్కి రావాలి అనుకునే వాళ్ళు మాత్రం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదులు పిరికి బందలుగా భారత ఆర్మీ డ్రెస్సులు వేసుకుని పిరికి బందలుగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తుంది, భారతదేశం ఖండిస్తుంది. భారతదేశంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాల కనుసన్నల్లోనే ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోసారి ఉగ్రవాదులు తమ పంజాను విసరకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్పై మాత్రం ఆంక్షల కొరడాను జలిపిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. UPSC CSE 2024